ఇది ప్రాంత రైతాంగ సోదరులందరూ కూడా మన మధ్య నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు 2 లక్షల రూపాయలు ఉపయోగపడేటువంటి రుణమాఫీ జరిగేటువంటి సభ కాబట్టి భారీ ఎత్తున మీరంతా పాల్గొని దీన్ని ఒక పండగ రోజు రైతులకు సంబంధించిన ఒక పండగ రోజులాగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రైతు శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని మన రైతాంగ సోదరులు జిల్లాకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అదే రోజు మీ అందరికీ తెలిసిందే ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కూడా ₹1,540 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది. అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా 1,350 కోట్ల రూపాయలతో 1,350 crores ఈ రాష్ట్రంలో పండించిన పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రైతులు కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ని రైతులు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఈ 1,350 కోట్లు వాళ్ళ తరఫున కడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీలకు. ఇది దాదాపు 42 లక్షల రైతు బీమా అమౌంట్ 42 లక్షల మంది రైతు కుటుంబాలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా. అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి డబ్బుతో నా భవిష్యత్తు ఇప్పటి వరకు ఎవరు కేటాయించలేదు. భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని, నదులపైన ప్రాజెక్టులు రావాలని, పంటలు బాగా పండాలని, పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉద్యానవన పంటలకి, ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ కి, డ్రిప్ ఇరిగేషన్ కి, పాలీ హౌజులకి, స్ప్రింక్లర్స్ కి, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ కి, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ కి, యాంత్రీకరణకి, వీటన్నిటికి కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వదిలేస్తే మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభం చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. అట్లాగే కేవలం 1,450 కోట్లతో పూర్తి చేసేటువంటి రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టులని రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి ₹23,000 కోట్లకు పెంచి రాష్ట్ర ఖజానాన్ని దోపిడీ చేసేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుల్ని
అనాదిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చింది. ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా హైదరాబాద్లో సరూర్నగర్ స్టేడియంలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రీడిజైన్ చేసి ఇరిగేషన్లో గోదావరి నదిపైన విపరీతమైనటువంటి అవినీతి చేస్తూ ఉన్నారు. పోనీ ఆ 23,000 కోట్లు పెంచి ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెడితే కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సమక్షంలో రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు వృధాగా ఖర్చు పెట్టి నీళ్లు రాకుండా ఉంచితే ఇది ప్రజలకు చాలా నష్టం చేసే కార్యక్రమం అవుతుంది. కాబట్టి దీంట్లో నుంచి ఏదైనా కొత్తగా ఏదైనా ప్రణాళిక తయారు చేసి తక్కువ ఖర్చుతో నీళ్లు పారించడానికి అవకాశం ఉందా లేదా అని ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తాన్ని టెక్నికల్ సౌండ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ చర్చలో ఉంచి అతి తక్కువ డబ్బుతో కేవలం 75 కోట్ల రూపాయలతోనే దాదాపు 1,50,000 ఎకరాలకి నీళ్లు పారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ లింక్ కెనాల్ని, రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాన్ని 75 కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. కేవలం ఈ 75 కోట్లతో కేవలం ఈ 2 నెలల్లో ఆ 3 నెలల్లో ఆ కాలువ పూర్తి చేసి ఆ కాలువ ద్వారా ఈరోజు గోదావరి నీళ్లని ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్లో లింక్ కలిపి ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ లింక్తో పాటు వైరా రిజర్వాయర్లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు 15 ఆగస్టు నాడు కూడా చేస్తున్నాం. 10 ఏళ్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఎకరం నీళ్లు ఇవ్వలేనటువంటి రీడిజైనింగ్తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేను చెప్తా ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలు రేపు 15వ తారీఖు నాడు వైరా పట్టణంలో కన్నుల పండుగ రైతుల కోసం ఈ చేసే కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసిందిగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.